యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అమ్మ నాన్న అనాథల ఆశ్రయంలోని పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆయనతో పాటు అమ్మ నాన్న ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ పాల్గొన్నారు. అన్ని జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకునే గొప్ప పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి ఆలయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దేశంలోకెల్లా అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ప్రతిష్ఠించి ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారన్నారు. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృప పొందాలని అభిమానులకు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జ్యోతిర్లింగాల దర్శనం, అన్ని లింగాలు ఒకే చోట దర్శించుకోవటం నాకు తెలిసి మా సోదరుడు రాజ్ కుమార్, గట్టు శంకర్ ఇద్దరు నాకు ఇచ్చినటువంటి ఒక స్వామి బ్లెస్సింగ్స్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవటం అనేది కార్తీక మాసం చివరి రోజున ఇది కేవలం స్వామి వేసిన భిక్ష. మాణిక్యాంబ సమేతంగా, మా అమ్మగారి పేరు మాణిక్యాంబ. నా జీవితంలో నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట తీసుకొచ్చి మనకి అందులో మనం కొన్ని వెళ్ళగలం, కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని వెళ్ళలేం మనం జీవితంలో. అది స్వామి దయే. కానీ అన్ని లింగాల్ని ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పించడం మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ గట్టు శంకర్. గాడ్ బ్లెస్. అయితే నేను ఒకటి అతనికి ఇచ్చే క్రెడిట్ ఏంటో తెలుసా? ఆ నలుగురు లాంటి సినిమాలు చేశాను నేను. అవే నాకు జీవితంలో ఒక సంతృప్తినిచ్చాయి. ఈవేళ అలాంటి సంతృప్తితో ఏదో ఇలా ఓల్డేజ్ హోమ్లు ఇవి తిరుగుతూ ఉంటాను అక్కడక్కడ. నేను ఆ ఉద్దేశంతో వద్దాం అనుకుంటే ఇవాళ ఆ శివుడు శంకరుడు, ఈ శంకరుడు పేరు మీద నన్ను పిలిచి ఇంత అద్భుతమైనటువంటి తృప్తి నాకు ఏం కలిగిందని మీరందరూ అనుకుంటే కనుక, మనిషికి కావలసింది తృప్తి. నువ్వు ఎన్ని వందల కోట్లు ఉన్నా, నీ దగ్గర ఎన్ని వేల మంది నీతో ఉన్నా, ఫైనల్ గా నీకు కావాల్సింది నీ తృప్తి. ఇవాళ ఆ తృప్తిని నేను నిజంగా ఇవాళ పొందాను. ఒకవేళ మీకు అన్నిటినీ ఒకే చోట చూడాలి అనుకుంటే మాత్రం చౌటుప్పల్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకేసారి దర్శించుకోండి. వాడి జన్మ ధన్యం.